ప్రత్యేకంగా దీని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి వైద్యం అందించాలి, అన్ని యాంటీబయాటిక్స్ ఏం కావాలని చూడమని చెప్పారు. ప్రత్యేకంగా మా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ తులసిరామ్ గారిని ఇందులో నియమించడం జరిగింది. ఆయన కూడా మెడిసిన్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను. సో ఆందోళన చెందవలసిన పని లేదు. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఏ కేసులు వచ్చినా కూడా వాటికన్నిటికీ మా వైద్యం తప్పకుండా అందిస్తాం. ఒకటి బ్రాడ్ డెడ్ అండి. ఒకటి బ్రాడ్ డెడ్ ఆల్రెడీ హాస్పిటల్ చికిత్స కాకుండానే అతను వచ్చేటప్పటికే చనిపోయడం జరిగింది. ఇంకొక కేసు అదే 30 ఏళ్ళ కేసు అతను. ఇంకొక కేసు మటుకు అది 30 ఏళ్ళ గణపతి అనే అతను. ఇంకా శేషాచలం అనే అతను మటుకు యాక్చువల్గా 16 ఏళ్ళు. వాళ్ళు మేము పీడియాట్రిక్స్లో అడ్మిట్ చేసాం, ఎందుకంటే కొద్దిగా మానసిక ఎదుగుదల లేదు కాబట్టి ఏజ్ తక్కువ అనుకుని మేము అడ్మిట్ చేయడం జరిగింది. అతను రావడమే సివియర్ డీహైడ్రేషన్తో వచ్చాడు. ఎలక్ట్రోలైట్స్ అన్ని డౌన్ అయి ఉన్నాయి, షాక్లోకి ఉన్నాడు. మేము అన్ని డోపమైన్ అన్ని రకాలుగా వైద్య పరీక్షలు చేసి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేము సర్వైవ్ చేయలేకపోయాము. సో అది మనకి అంటే ఎన్జిఓలో మాకు చెప్పడం ఫుడ్ కంటామినేషన్ అని అనుకుంటున్నాం. వాటర్ కూడా అయ్యుండొచ్చు, కానీ 2 వాటర్తో పాటు ఫుడ్తో పాటు కంటామినేషన్ అయ్యుండొచ్చు కాబట్టి ఎక్కువ ఫుడ్తో కంటామినేషన్ అయి ఉంటుందేమో అనుకున్నాం. 6 మెంబర్స్ సార్, దాంట్లో వచ్చి 30 మెంబర్స్ ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉన్నారు. మొన్న సండే నైట్ ఒక అబ్బాయికి, అంటే గణపతి అనే అబ్బాయికి మోషన్స్ వామిట్స్ అవుతుందనేసి అని కేర్ టేకర్స్, అక్కడ ఉన్న కేర్ టేకర్స్ చెప్పారు. ఆమె చెప్పంగానే మళ్ళీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ అబ్బాయికి వచ్చి ఓఆర్ఎస్ వాటర్ తాగించడం, వామికల్ ట్యాబ్లెట్ వేసారంట. మేము మార్నింగ్ 9:30కి వస్తాం సార్ టీచర్స్ అనేవాళ్ళం. రాగానే ఇంకా అబ్బాయి హాల్లో పడుకోబెట్టాము. కొంచెం కండిషన్ బెజార్గా ఉంది మేడం, మన హాస్పిటల్ తీసుకెళ్తాం అనగానే వెంటనే మేము ఆటోలో వేరే టీచర్స్ని పెట్టి, కుమరేష్ అనే టీచరు ఇంకొక కేర్ టేకర్ని పెట్టి మేము పంపించేస్తాం. వార్డన్ని వాళ్ళు పంపించాం. పంపించగానే ఇక్కడ ఈయన జాయిన్ చేయగానే చనిపోయాడని చెప్పారు. 11:15 అంతా చనిపోయారని అనగానే మా ప్రిన్సిపాల్ సార్ రాగానే డిక్లరేషన్ రాసి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. తర్వాత ఆ అబ్బాయితో పాటు మేము శేషాచలం అనే అబ్బాయి 16 years old ఆర్ఫన్ చైల్డ్, ఆ అబ్బాయి పార్షియలీ బ్లైండ్ విత్ డౌన్ సిండ్రోమ్. ఆ పిల్లోడిని ఇంకా ఇక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్లోనే ఉన్నారంట. నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో 4:15కి బాగున్నాను అబ్బాయి 5:30కు చనిపోయినారు అనేసి బాడీని అంబులెన్స్లో నుంచి హాస్పిటల్ వాళ్ళు మన స్కూల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడే ఉన్నారు. దానికి తిరిగాయో తెలియదు సార్, అది పెద్ద ప్రాసెస్ కదా. సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చి అడాప్టేషన్ లిస్ట్లో ఉన్నారు. అట్లా మాకే అర్థం కావట్లేదు సార్. అలా అయితే డయేరియా అనేసి అంటే మేము కూడా అక్కడ టేస్ట్ చేస్తాం. ప్రతి ఒక్క టీచర్ అక్కడ లంచ్ డ్యూటీ చేస్తాం, ప్రతి డైలీ ఒక్కొక్కరు చేస్తాం అన్నమాట. అలాంటప్పుడు మాకు కూడా ఎఫెక్ట్ అవ్వాలి కదా. దీనికి ఏం కారణం అనేది మాకు అర్థం కావట్లేదు సార్. హైజీన్ అంటారా, మెయింటైన్ చేస్తారు. తర్వాత వచ్చి ఫుడ్ మనం అక్కడే చేస్తాము, బయట ఫుడ్ అలో చేయదు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా అయిందో మాకే అర్థం కావట్లేదు సార్. మనకి టోటల్ స్ట్రెంత్ వచ్చి 76 మెంబర్స్, దాంట్లో 30 మెంబర్స్ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అని కాదు సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన హేమతేజ అనే అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా అలాగే అయ్యింది.